హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. ప్రీ మెనోపాజ్ వంటి సమస్యలు ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పత్తి చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఈస్ట్రోజన్ సాధారణంగా చిన్న వయసులోనే పీరియడ్స్ ఆగిపోవడాన్ని ప్రీ మెనోపాజ్ అంటారు. ఈ కాలంలో మహిళలు గర్భవతి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రీ మెనోపాజ్ సమస్య జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లకు సంబంధించిన సమస్య అని గైనకాలజిస్టులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ప్రీ మెనోపాజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. 45 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసులో మహిళల అండాశయాలు, గుడ్లు ఉత్పత్తి ఆగిపోతుంది. దీని కారణంగా ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుతాయి. ప్రీ మెనోపాజ్ లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ మెనోపాజ్ సమయంలో మహిళలకు చిరాకు, యోనిలో దురద, రొమ్ములలో వాపు, అధిక వేడి, రొమ్ములలో తేలికపాటి నొప్పి, లైంగిక కోరిక కోల్పోవడం, మానసిక సమస్య, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతేకాదు పని చేయకపోయినా, చేసినా ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లక్షణాలు మెనోపాజ్కు 6 నుంచి 7 నెలల ముందు కనిపిస్తాయి. ప్రీ మెనోపాజ్కి కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. అండాశయాలలో శస్త్రచికిత్స, ఏదైనా వ్యాధికి ఇచ్చే రేడియేషన్, అతిగా మద్యం సేవించడం, ధూమపానం చేయడం, కీమోథెరపీ, వంశపారపర్యంగా కూడా ప్రీ మెనోపాజ్ తలెత్తడానికి అవకాశాలుంటాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఇది కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ పరిస్థితులు లేదా ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్లు ఆడవాళ్ళలో సర్వసాధారణంగా ఉంటాయి. దీని కారణంగా పీరియడ్స్ సడన్గా ఆగిపోతాయి.